ఓ నా అవ్వ ప్రపంచంలా దేంతోనూ పెట్టుకోవచ్చు కానీ ప్రకృతితో పెట్టుకోవద్దు బుజ్జి. అవు మస్తు చెప్పినవు. విగాడింద్రా వింత నాటకం అన్నట్టు ప్రకృతితో పెట్టుకుంటే ప్రకృతి మాత్రం విలేతానా వాడుతుంది. అదే బుజ్జి, సునామీలు, భూకంపాలు, తుఫాన్లు మొన్న మొన్న వయనాడిది జరిగే. అవు 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 గాని నీకు గిముచ్చట గిప్పుడెందుకు వచ్చింది? నాకు బుజ్జి చెప్తా గాని, హైదరాబాద్ లా మన దాహాలు తీరాలంటే ఏం కావాలి? చెరువులు కావాలి, చెరువుల్లో నీళ్లు కలకలలాడాలి. మరి గా చెరువులని కబ్జాలు చేస్తే ఎట్లా? ఇప్పుడు మంచిగానే ఉంటది, వచ్చే తరాలకు సుక్క నీళ్ళు ఉండదు. ఆగో గందుకే బుజ్జి రేవంత్ సర్కారు ఒక మంచి నిర్ణయం పట్టుకొచ్చింది. ఏందా నిర్ణయం? ఈ రోజు అదే వార్త బుజ్జి. చెప్పు మరి వార్త ఏందో. అందరికీ నమస్కారం. ఇవాళ మంచి ముచ్చట తీసుకొచ్చినుల్లా. గదేంటంటే మన హైదరాబాదుల చెరువుల మీద భవనాలు, రెస్టారెంట్లు, దుకాన్లు ఏ పడతవి కట్టిర్రట. అగో ఆ చెరువుల మీద భవనాల వల్ల శ్రీమంతుల డ్రైనేజులు అవన్నీ చెరువుల కడుతున్నాయట. ఇక మన ఆరోగ్యం ఎట్లుంటది? మళ్ళీ చెరువుల మీద గీ భవనాలు ఇవన్నీ కడితే మన తరతరాలకు నీళ్ళు ఎట్లా? ఇవన్నీ ఆలోచించి రేవంత్ సర్కారు మంచి నిర్ణయం తీసుకొచ్చిందుల్లా. గదేంటంటే హైదరాబాద్లా హైడ్రా రంగాన్ని దించింది. ఎందుకంటే ఆ భవనాలు, ఆ రెస్టారెంట్లు అన్ని ఊల్పేద్దామని. గట్లా మొన్ననే మీ అందరికి తెలిసే ఉంటది, నాగార్జున సారు ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా ఊల్పేసిందుల్లా. ఏంది గా అక్కినేని నాగార్జున సార్దా? ఆవు మళ్ళా గైనది ఊల్పేసిందా? ఆయనదే కాదు, మత్తు మంది లిస్ట్ ఉంది నా దగ్గర. మరి గాళ్ళ లిస్ట్ ఏందో చెప్పు. అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి పల్లం రాజు, బీజేపీ నేత సునీల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, ఎంఐఎం ఎమ్మెల్యే మోహిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్ జావేద్, అట్లనే లోటస్ పాండ్, మన్సూరాబాద్, సహర్ ఎస్టేట్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్, బోర్డుప్పల్, గండిపేట్. ఇగో ఈ 18 చోట్ల కట్టడాలు ఊల్పేసినట్లయితే మనకు సమాచారం ఉందుల్లా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఉన్న దాంట్లో ఉండక ఇంకా బగ్గ కావాలంటే మనకి ఏది ఉండదు. మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషముల్లా. ఉన్న దాంట్లో ఉండక ఎక్కువ కావాలంటే ఉన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది. గట్లనే దీనికి ఉదాహరణ. ఇప్పుడు చెరువుల మీద కట్టినందుకు వాళ్ళకి నష్టమే కదా. అదే కట్టడాలు వాళ్ళ మంచి 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 జాగాలలో కట్టుకుంటే మాత్రం మంచిగానే ఉండు కదా. ఇక లేనిపోంది చెరువుల మీద కట్టినందుకు మొత్తం బాయే. మస్తు చెప్పినవు. చూసిరుగానుల్లా గిసంటే ఏ కుర్రీ తాప. జర జాగ్రత్తల్లా, ఇట్లాంటివి అయితే నిజంగా ఏ కుర్రి. ఇది ఈ రోజు వార్తుల్లా. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ఇంగడికత్తా. అంతవరకు చూసుకుంటూనే ఉండు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.